స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. ముందుగా మార్కెట్ మిత్రులందరికీ కూడా నమస్తే అండి. ఈరోజు ఒక ఇంట్రాడేలో ట్రేడ్ అయితే తీసుకున్నానండి. సాగర్ సిమెంట్ అని చెప్పేసి ఈ షేర్ వచ్చేటప్పటికి ఆల్ టైమ్ హైలో ఉందన్నమాట. ఎన్ఎస్సీలో తీసుకున్నానండి ఈరోజు. ఆల్ టైమ్ హైలో ఉండడం వల్ల మ్యాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి సో నేను సెల్ సైడ్ తీసుకున్నాను అనమాట. సెల్ ఆన్ బై రేజ్లో సెల్ సైడ్ బై చేసి అండ్ ఎగ్జిట్ చేశాను అనమాట షేర్స్ని. సో ఆ మధ్యలో ఉన్న ప్రాఫిట్ నేను తీసుకున్నాను. చాలా తక్కువ అమౌంట్లో తీసుకున్నాను అండి. అంటే 5 షేర్స్ మాత్రమే తీసుకున్నాను. నేను 269 రూపీస్లో బై చేసి 273లో సెల్ చేశాను. ఓకేనా. సో అంటే నాకు సెల్ ఆన్ రేజ్ 18 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సో అది సంథింగ్ 18.65 రూపీస్ ప్రాఫిట్. దట్స్ అట్ ఫైన్ అనమాట. ఇంకా అంతకుమించి ఏ ట్రేడ్ తీసుకోలేదు. ఎస్జేబీఎన్ అయితే అబ్జర్వ్ చేశాను ఈరోజు అయితే, అండ్ దాని గురించి మాట్లాడాలి. ఇక ఎస్జేబీఎన్లో ఎటువంటి బయ్యింగ్ యాక్టివిటీ అయితే చేయలేదండి షేర్స్లోను. ఎందుకంటే ఈరోజు షేర్ కూడా సైడ్ వేస్గా రన్ అయిందనమాట. అండ్ మార్నింగ్ సైడ్ అంతా కొంత ఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ కూడా బట్ షేర్లో ఎటువంటి అప్ సైడ్ మూమెంట్ కనిపించలేదు ఇంకా. బట్ ఈ రోజుకి కూడా షేర్ అనేది అప్ సైడ్ మూమెంట్కి వెళ్ళే ఛాన్సే ఉంది. 100 బ్రేక్ చెయ్యాలి. ఎంతకాలం అయిపోయిందంటే 100 అసలు టచ్ కూడా చేయలేకపోతుంది. ఈరోజు 100 టచ్ చేసి ఆల్మోస్ట్ 100.50 వరకు టచ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి రిజెక్షన్ అవుతుంది అనమాట. సో నాకు తెలిసినంత వరకు ఈరోజు ట్రేడింగ్ సెషన్లో మాత్రం, అంటే రేపటి ట్రేడింగ్ సెషన్లో గ్యారంటీ 100ని టచ్ చేసి స్టేబుల్గా నుంచునే ఛాన్స్ అయితే ఉందండి. ఎందుకంటే బయ్యింగ్ యాక్టివిటీ పెరిగింది ఇప్పుడు. ఎందుకంటే షేర్ వాల్యూ అనేది పైకి వెళ్ళడానికి పుష్ చేస్తుంది మ్యాక్సిమం. సో అదైతే నేను అబ్జర్వ్ చేస్తానండి. మిగతా విషయం అనమాట. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే దయచేసి లైక్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.